ఏం చేస్తావు ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని చెప్పినప్పుడు నేను ఒక 2-3 మాట ఇచ్చాను. సో సభ్యుల ఉన్నప్పటికీ ఆ మాట చాలా చాలా ముఖ్యమైన. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి మేము ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే మన వేదిక నుంచే మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే దర్గాకు దర్శనం చేసుకొని శబరికి వస్తారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కుట్రలో ఒక స్వామి తల్లడిల్లుతున్నాడు. ఇప్పుడు వారికి నిజంగా అర్థమై ఉండొచ్చు ఇంతమంది భక్తుల మనోభావాలని నేను ఇంతమందిని అవమానపరిచానా అని అతనిలో తెలిసి ఉండాలి. రామ్ చరణ్ గారికి వారికి వేసినటువంటి మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయాన్ని కల్పించాలి. నియమ నిబంధనలు మీరు తీసుకున్నటువంటి మాల వేసుకోగానే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ గౌరవించిన తర్వాతనే కుటుంబంలో తల్లిదండ్రులకు పర్మిషన్ తీసుకొని తన సహధర్మచారిని భార్య పర్మిషన్ తీసుకొని అక్కడున్నట్టు ఇలవేలుపు ఆ యొక్క ఇంటి యొక్క దైవమైనటువంటి దేవుని పర్మిషన్ తీసుకొని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఈ మండల కాలాన్ని పూర్తి చేస్తారో ప్రతి భక్తునికి తెలుసు. హిందువులను మనోభావాలు దెబ్బతీసేటట్టే రామ్ చరణ్ గారు చేస్తున్నారు. ఒక మాల పవిత్రమైన